నువ్వు దేశానికి పోయి తెంకపోయి వస్తే అప్పంతా మీద పడ్డది నేను కట్టుకున్నా. అప్పుడు 10 మందిలో బాపా చెప్పాను వీళ్ళు ఉండరా వాడు అల్లుంటారని. ఆ ముచ్చట అప్పుడే ఓడిసిపోయా. వాళ్ళకి ఇప్పుడు ఏం తీస్తున్నావురా? అగో చూడు బండలు ఎట్లా జరుపుతాండో. గింతనన్నా భయం లేదు. నడు నడు 4 అందుకుంటే వెళ్తాది. బాగా ఎత్తాను బాగా నగురనా ఏంటి అనుకునేది. సంధ్య సంధ్య ఏమైంది కింద పొద్దున గిద్దాం అనుకున్నావు? ఏమో అండి అంత చాతన అయితే లేదు. పడ మధ్యలో సంధ్య ఏమో అంత చక్కెర వచ్చినట్టు అయితే అంది. పానం అంతా తిప్పుతుంది. డాక్టర్ ఫోన్ ఎత్తావు. అగో ఏమైంది? సంధ్య ఏమైంది? ఏమైందని చెప్పావు నవ్వుతావు? మీరు తండ్రి కాబోతున్నారు. అంటే మా నాన్న రాబోతున్నానే. తమ్ముడు ఏమైందిరా? అన్నా నాన్న రాబోతుండే. అబ్బా ఎంత మంచి ముచ్చట చెప్పినవరా. చిన్నవానే మా నాన్న ఎత్తున్నాడు. అక్క పాలు అవునక్క పని లేట్ అయింది. ఇక లేట్ అయింది. అవునే అంజలి నీ రాత ఏం బాగాలేదు. నేను చూస్తే నాకే గోస అనిపిస్తుంది. ఏమైందక్క గట్ల మాట్లాడుతావు? మీ ఆరాలు నీళ్ళు పోసుకుందట. ఇంటికి పెద్దోళ్ళు మీకు ఏం లేదట. ఇంకా ఏం చేస్తాం అక్క మా రాత మంచిగా లేదు. ఆ దేవుడు మంచిగా రాయింది. మేమేం చేస్తాం అక్క. సరే పోయేస్తాం మరి. ఏమైంది? పాలు తీసుకొచ్చి గిడ పెట్టినావు. చాయ్ తాగద్దా పోతా? అగో ఇప్పుడు చాయ్ తాగకుండా నీ కడుపు ఎత్తిపోతుందా? అగో ఏం మాట్లాడతారేమో నాకు అర్థం కాదు. ఏమైంది? పోయి వచ్చావు నా వికారం అవుతాను. మరి లేకుంటే నీకు తినుడు తాగుడు మీద సోయి తప్ప నీకు దేని మీద లేదు. అగో ఇప్పుడు నేనేమన్నా నీకు అట్లెందుకు అంటున్నావు? ఇప్పుడు ఏమన్నా అంటున్నావా? పొద్దుగల చూస్తే కదా అది నీళ్ళు పోసుకున్నది. ఇప్పుడు ఆడకొట్టాలు అందరు నన్ను సూటిపోటు మాటలంటే నీ కడుపు నిండుతుంది కదా. అరే నాకెందుకు కడుపు నిండితే మంచిదే గానే. ఇప్పుడు ఏమైతాను చెప్పరాదు? మళ్ళా మంచిదే అంటావు. నిన్న వాళ్ళు వచ్చింది నీళ్ళు పోసుకునే. మనకి ఏది లేకపాయే ఎట్లా అనిపిస్తుంది నాకు? అరే పిచ్చిదానా మనకేమో నీడి పోయిందా అని ఇయ్యలే కాకపోతే రేపు అయితే దాని గురించి అందేందుకు చెప్పు. వాళ్ళకి అట్లే అంటారు మంది మాటలు పట్టించుకోవద్దే. మంది మాటలు పట్టించుకుంటే ఇల్లు నాశనం అవుతుంది. నువ్వు అట్లా ఉండకు మంచిగా ఉండు. హుషారుగా వదికి ఇట్లా ఎవరేం చెప్పారో నాకు అర్థం కాదు. అవో ఎవలేంది కాన్పు కాకుంటే ఎవరైనా చిన్న సూపేది ఉత్తరాయే. అది తెలియని ముచ్చట్నా? అరే గట్ల కాదే. మంది మాటలు పట్టించుకోవద్దే. మంది మాటలు పట్టించుకుంటే ఇల్లు నాశనం అవుతుంది. చూడే బుజ్జి మనకు పిల్లలు కావాలి. వాళ్ళతో నేను ఆడుకోవాలి, వాళ్ళని ఎత్తుకోవాలి, వాళ్ళతో నానాన్ని పిలిపించుకోవాలని నాకు ఉండదు. చూడు బుజ్జి నువ్వు ఇట్లా బాధపడితే నాకు మనసున పడుతుంది అని చెప్పు. నువ్వు ఇట్లా అస్సలే బాధపడద్దు. మనకు ఉయ్యాల కాకపోతే రేపు పిల్లలు అవుతుంది. దేవుడు మనల్ని ఏదో ఒకరోజు చూడకపోతాడా? మనకు కూడా పిల్లలు కాలేకపోతాడా? నువ్వేం అంచిపడదు సరేనా? నువ్వు అన్నట్టుగానే దవాఖానలా చూపించుకున్నావు. నువ్వు ఇట్లుండకే. ఇట్లుంటే నాతోడు కాలే. నాకు మంచిగా అనిపిస్తలేదే. అందుకే నీతోటి చెప్పుకున్నా. ఆమె ఒకటేసారి మీ రాత మంచిగా లేదు ఇంకా కాన్పు కాకపోయా అనేసరికి నాకు బాధ అనిపించింది. సరేనే బుజ్జి నేనున్నా కదా, నా మాట నమ్ము. మనం దవాఖానలకు పోదాం. ఖచ్చితంగా మనకు పిల్లలు అవుతారు. నువ్వేం బాధపడవు సరేనా? సరేనే పోదాం. సరే ఛాయ్ పెట్టుకో. అది చెప్పింది కూడా నిజమే. ఇన్ని రోజులు పని పని అనుకుంటా పని మీద ధ్యాస పెట్టిన తప్ప పిల్లల గురించి అయినా ఆలోచించలేదు. అది బాధపడట్లా తప్పేం లేదు.
రే పవన్. అన్న నమస్తే. ఏందే గిట్లా వచ్చినావు? ఏమన్నా మీ బాపే అనిపోతే కులం మీదకి వెళ్ళి పైసలు ఖర్చు పెట్టినాం కదా, ఆ పైసలు ఇప్పుడు కావాలని వచ్చిన. సరే అన్న నువ్వు కూర్చో. సరే అన్న, మరి ఏ పటైనా పైసలు? అగో ఎన్నైతే నీకెందుకు, ఇద్దరు పోతేనే మీ తమ్ముడినైతే విలుపో, ఇద్దరు కూడా మాట్లాడతాడు. సరే పిలుచుకొస్తావు. అరే తమ్ముడు, అన్న చెప్పే. అయితే మొన్న బాప చచ్చిపోయినప్పుడు కులం మీదకి ఖర్చు పెట్టిరు కదా, ఆ పైసల కోసం వచ్చిండ అన్న. దా. నమస్తే. నమస్తే. చెప్పన్నా ఎంతైంది? 52,000 అయింది. ఏ ఊకో అన్న, దినాల ఖర్చు 52,000 అవుతావు. ఏం మాట్లాడుతున్నావే? అరే సావు ఖర్చు దేవసాల ఖర్చు తక్కువ వేసుకుంటానే గీడి దాకా తీసుకొచ్చిండ్రా, దీనికే గింత అంటూ లేదురా మీరు. మా దగ్గర అయితే రూపాయి లేదు. మా మామకు దావకాల్లో చూపించి ఉన్నే లేని అన్ని పైసలన్నీ కొట్టుకున్నాం. ఇప్పుడు ఎక్కడి నుంచి పోయిస్తాం, ఎక్కడి నుంచి తెచ్చిస్తాం? ఏమని ఉంటే వాళ్ళనే అడుక్కోవాలి. మేమైతే రూపాయి అయితే ఇచ్చేది లేదు. ఏంది ఏం మాట్లాడుతున్నావు? మేము పెట్టలేదు ముసలోని ఖర్చు, ఫస్ట్ నుంచి పెట్టింది మేమే. రూపాయికి మీరే లెక్క చెప్పాలి. బుజ్జి నువ్వు అన్న, బాబుకు పానం మంచిగా లేకపోతే బయట అప్పులు తీసుకొచ్చి లక్షలు పెడుతుంది. అయినా కానీ బాబు దక్కపోయా. ఇప్పుడు పైసలు లేవు. ఓ వారం రోజులు టైం ఇది, తమ్ముతో మాట్లాడి వారం రోజులు తీసుకొచ్చి ఇస్తానే. ఏంది తమ్ముతో మాట్లాడేది? వారం లేదు ఏం లేదు. ఏ ముచ్చటున్నా ఇప్పుడే తీరాలి. రూపాయి అయితే ఇచ్చేది లేదు. అరే ఏందండి బెల్లం గట్లా మాట్లాడుతుంది? అరే అదేం మాట్లాడుతుంది? బరాబరా మాట్లాడుతుంది. నేను రేగులు ఇంట్లో ఉంటాను, బిల్డింగ్ ఉన్నప్పుడు కట్టు. అగో బిల్డింగ్ ఉన్నప్పుడు కట్టాలా? అవురా, నువ్వు దేశానికి పోయి తెంకపోయి వస్తే అప్పంతా మీద పడ్డది. నేను కట్టుకున్నా. అప్పుడు 10 మందిలో బాపా చెప్పాను వీళ్ళు ఉండరా వాడు అల్లు ఉంటాడని. ఆ ముచ్చట అప్పుడే ఓడిసిపోయా. మళ్ళీ ఇప్పుడు ఏం తీస్తున్నావురా? అరే గడ్డ ఓడిసిపోతే నీకు బాగా మంచి లేకపోతే బాబు 3 లక్షలు పెట్టిండు. అవి అప్పుడు పైసలు ఉంటే ఇప్పుడు పనికి రాబోడా? అట్లానా? మరి అంతే మరి. అరే ఆపునరా మీ లోల్లి, ఏదైనా ఉంటే తర్వాత చూసుకోవాలి. ఫస్ట్ కులంలో పైసలు కట్టు. నువ్వు అన్నకు పాన మంచి లేనప్పుడు బాబు 3 లక్షలు పెట్టిండు. ఆ ముచ్చట నీకు తెలుసే కదా? తెలుసే. అది ఆనే కట్టుకోండి పైసలు. అరే ఇవన్నీ కాదురా, నేను ఆ ఇంట్లో ఉంటాను వీడుండు, ఆ పైసలు మేము కట్టుకో. అరే ఆ భజన పేరు నాకెందుకే? నేను ఆ ఇంట్లో ఇంట్లో అప్పు కట్టుకో. సరే గీదే మాట వీడు, ఇంకోసారి ఇల్లు ముచ్చట తీసుకొచ్చాను అనుకో మంచిగా ఉంటుంది. నేనే కట్టుకుంటది అన్న. 2-3 రోజులు తీసుకొచ్చి ఇస్తానే పైసలు. సరే 2 రోజుల తర్వాత తీసుకొస్తావు. తీసుకొచ్చి ఇస్తా. సరే నేను మాట్లాడికి అవుతున్నా. సరే ఇగో ఆ 2 రోజులలోనైతే పైసలు వారాయి. ఈయనతోటి బాధే ఉన్నది. తాపకోసారి ముచ్చట ఇస్తాడు. ఓకే సప్పుడేక ఇల్లు పేరు మీద రాసుకోండి. అంతే చేయాలి. అగో ఏమాయే అట్నే కూర్చుంటివి? ఎవరి దగ్గర కన్నా పోయి పైసలు అయితే సుధరాయించలేవు. ఇవ్వాలని అడగాలి. ఇప్పుడు ఉన్నట్టు ఎవరు ఇవ్వాలి మనం? అగో గట్ల మాట్లాడితే నడుతుందా? కులపొల ముంగట మానం పోద్ది. అలా ముంగట ఎట్లుంటే చెప్పు, చిన్నతనం కాదా? మీ తమ్ముడు కట్టూరి అనుకుంటా వాయే. అరే కట్టల్లానే ఉన్నది. ఇప్పుడు అడగానే ఎవరిస్తారే మనకు? అడగంగా ఎవరిస్తారంటే గా రాజా నన్ను అడిగిరాపో. పోయినసారి అయితే పాపం సుధరాయించిండు. పంట మీద కట్టినాం కదా, గదే పంట మీద మళ్ళా కడదాం అయినపో. ఓసారి పోయి అడగా రాదు? నిజమేనా? మంచిగా గుర్తు చేసావు. నేను పోయి అడగత్తా, పంట మీద కడదాం. అడుగు, పంట మీద కడదామని చెప్పు. కరెక్టేనే, బ్యాంకులో బంగారం ఉండే అది తీసుకొస్తాం అనుకుంటున్నాను. అగో కులపొల్ల ముంగట మాట పోతే దొరకది. ఓనాడు కాకుండా ఓనాడన్నా ఎత్తెత్తారు. వాళ్ళకైతే ఫస్ట్ కట్టేసిరా. రాజన్న దగ్గర పైసలు అయితే అడుగుపో, మా ఇస్తారు నీకు. సరే తీయ పోయేస్తా మరి. సరే ఇక మళ్ళీ ఇటేమత్తావు? పోయి వాళ్ళకే కట్టిరా, మాట అన్న దక్కుద్ది. అవి ఇంటికి వచ్చినాయి అనుకో మనకు లేని కలలు పడతాయి. మళ్ళీ అవి అక్కడనే అవుతే మాట వస్తుంది. పో. సరే తీ, అన్నీ పోయి ఇచ్చేస్తా. సరే. రానా నమస్తేనే. అంత బాగా అంత బాగా అన్న. ఏమైనా నచ్చిన అన్న నీతో కొంచెం పని వాడు వచ్చింది. ఏం పని? ఒక 50,000 కావాలి అర్జెంట్. లేవు కానీ పైసలు అన్న. అబ్బా నాకే గట్ల అన్నం పెడతా. ఇవరకు ఈయన ఎత్తి నేను తీసుకొచ్చి ఈయన ఎత్తి చూడ ఎట్లా వేసి, లేకపోతే పొలం మూట ఇచ్చేది మనం పూర్తయి. నాకు ఇంతకుముందు అడిగిన లేవు పైసలు. అబ్బా నువ్వు అట్లా అనగానండి దయనే. నేను ఇస్తాను ఒప్పుకున్నా.
మరి ఇప్పుడు ఇస్తావు మరి అన్ని పంట మీద ఇస్తేనే జర అన్న మాట తప్పగా మొన్న అన్న ఇవరకు నాకు నేను నీకు తీసుకొచ్చి ఇచ్చిందా లేదా నీ మాట అసలుగా పడింది ఇచ్చినావు కానీ కొద్దిగా మనం ఖచ్చితంగా ఇవ్వాలి అట్లా ఖచ్చితంగా ఇస్తా అన్న వాటితో కలిపి ఇస్తా నీకు సరే సరే ఇంత తీసుకురా సరే అన్న అన్న నీది నమ్మకం ఉండదా నేను లేదు అవసరం లేదు పోయేస్తాన్న టైం మీద ఇచ్చిన అయితే దక్కించిన పోయేస్తానే ఏంది తీయమంటాను ఇంత ఎండగొట్టి ఏమో సంపవర్తి నన్ను ఎండకు తీసుకొచ్చి మరి ఏం చేయాలి మిషన్ వస్తానో రాలేదు ఆడు మొన్న వస్తాను మొన్న రాలేదు నిన్న వస్తానో నిన్న రాలేదు మనకు బాగానే ఏమన్నా కైకి నేను పెట్టుకుంటే ఏమైతుంది నీకు కైకిలో పైసలు ఈ పని సల్లంగా ఉండ మొగను అంటే అటు ఇటు చేస్తావు నా చాత కావద్దు ఇక చూడు ఏ ఇటు కొట్టుకొస్తానంత తీరాదే సరే గాని గిటు నా మాట ఇనోసారి చెప్పు ఇక మీ అన్నతోటి మనకు మంచి అద్దు చెడద్దు అర్థమైందా చూసినావా ఎంత పెద్ద లొల్లయిందో మనల్ని మేమేమే అనుకుంటా మనతోటి మంచిగా వండుకుంటా మనది ఉన్నా లేదంటే ఊడ్చుకుపోయడానికే ఉన్నాడు మీ అన్న మీ నాన్న మంచిగా ఉన్నప్పుడు మంచి ఇల్లు రాయించుకున్నాడు మనకేమో అక్కడ రేకులు ఇల్లు ఇచ్చిండు ఇప్పుడు గట్టిగా మాట్లాడితే సరే తమ్మ నేను కడితే ఇంట్లో పొత్తుకు రాగానే ఏమెరగాని నంగ నచ్చ లెక్క మాట్లాడతాడు ఇగో నా మాట నువ్వు చేరా ఇక వాళ్ళతో మనకు మంచి అద్దు చెడద్దు మీ వదినే మీ అన్న అన్నే మనల్ని ముంచడానికే ఉన్నారు ఇగో వాళ్ళకి ఇట్లనే కదా దారి పోవుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి నడవకుంటా చెయ్యి ఏం చేస్తావో ఈ దెబ్బతోటి ఏదో ఒకటి అయిపోవాలి సరేనే మళ్ళీ పోవాలంటే కింది మళ్ళీకి వెళ్ళి పోవాలి ఆడు పోకుండా పనులు సంగతి చెప్తాం ఆడు ఎట్లా పోతాను మరి లేకుంటేంది ఏమో భలే ఉన్నారు పెళ్ళం మొగడు చిన్నోడని చూసులేదు ఏం లేదు దగ్గరగాను పోయే పండలు పెట్టేస్తా వేసిరా పోనాడు ఇవాళ ఆయనకి అత్తే ఆయనతో లొల్లే కావాలి ఆడు బండి ఇలా నా మళ్ళీకెళ్ళి పోవాలి పంచాయత్ ఇలా బండి ఓనయ్యా బండలు ముట్లాడడం పెడతా ఆడు ఎట్లా వదల చూస్తాయి ఎట్టేతాడా మీ అబ్బాయి ఎట్లా పోతుంది బండి చెప్పు పంచాయత్ డాక్టర్ టైర్లో కొత్త ఇలా ఇటుకెళ్ళి పోతే ఎట్లా పోతుంది చూస్తాం అస్సలే ఓనయ్యా ఇవాళ ఎట్టేతాడా వేసినా మంచిది ఇవాళ ఎట్టేతాడా రారా రే రా ఇయ్యాల నువ్వు నా ఇల్లు పట్టును ఆయన వారా నువ్వు రావాలా ఇయ్యాల ఈ గీత దాటాలే గీత దాటితే బిడ్డ నీ రాత మారుతుంది అన్న రా ఎట్టయితాడే చూసుకుంటే పంచేది రా నువ్వు రావాలి ఇయ్యాల విడిచిపెట్ట నిన్ను విడిచిపెట్టలేదు రారా బై ఓయ్ అగో మీ అన్న వదిన ఎట్లా వస్తాలో చూడు వాళ్ళు బండలు దాటినాక వాళ్ళ సంగతి ఏందో చెప్తాం గాని నువ్వు అక్కడ ఎందుకున్నావు ఇట్రా సరే అత్తున్నా ఆ గడ్డంతా ఎదురు వాళ్ళైతే రాని ఇక్కడికి గీడకి బండలు ఎవరు పెడతారు మీ తమ్ముడే పెడతాడు ఇంకెవరు వచ్చి గీడ బలంగా ఎవరు పెడతారు చెప్పు కాడెందుకు పెడతాయి దానికి అవసరం తొవ్వ అయినా మళ్ళీ ఉంది కదా గందుకే పెట్టవచ్చు అడ్డం అడవుడు మా డాక్టర్ ఎట్లా వస్తుంది అది మీకు తెలవాలి నీ తమ్మునికి తెలవాలి ఇట్లా అడ్డం ఎందుకు పెడతాడు అర్థాలు చెప్తున్నారు బాగా అగో చూడు బండలు ఎట్లా జరుపుతాండో గింతనన్నా భయం లేదు నడు నడు 4 అందుకుంటే వెళ్తుంది ఎందుకు ముడతానవరా మరి ఎట్ట పోవాలరా ఎటు పోతావురా నా పొలానికి వెళ్ళి తొవ్వెక్కడిదిరా ఎట్ట పోతారా మరి
పోతున్నాను తోలకెళ్ళి పోతు అంటే అంటే ఇక్కడ సాగత్తున్నారా బాగా మాట్లాడుతున్నావు ఏయ్ తవ్వలేదా నేను మాట్లాడాల్సి బాగానే బరాబర్ ఇట్లా పోతారు నిన్ను ఓడినా బాయ్ ఇట్లా వాడేం ఆపేది అడుగుతా ఏం బాగా చేస్తారు ఏ ఇలా నెట్టి పోయించేదే ఏంది బాగా చేస్తారు నాగురా ఏంటి అనుకునేది పొలం పడిపోయారు అరే నువ్వు నా పొలవకెళ్ళి పోవలేదు ఇంట్లో మంచి మాట ఉండేది ప్రాణిగా మంచి మాట లేదా పొలవకెళ్ళి పోవద్దు ఎట్లా పోతారా అట్లా దిమాకు లేదు మీరు అరే తొమ్మిది ఎన్ని రోజులు ఏంటి కదా అవసరం లేదన్నా ఇప్పుడు నా దగ్గర అడుగు పెట్టద్దు అడుగు పెడితే కథ వేరే ఉంటది వాళ్ళు మాకు మంచి మాట లేదే అన్న మా భూమిలోకి వెళ్ళాలి నడుచు లేదు వాళ్ళు ఎట్లా పోని పెట్టుకోకరా ఊళ్ళో ఎచ్చేది పోతుంది మీ ఇద్దరు ఏం మనుషులు అన్నారా ఎట్లు కట్టాలి చూడు ఇద్దరు పెళ్ళమ్మ ఏం మాట్లాడకు మంచి నీ మంచి మనకు చెప్తా వారు రేపు నేను గిట్టి ఇన్స్పెక్టర్ సంగతి చెప్పారా అవసరం మాట్లాడాలి తప్ప కొద్ది పరమాశ వాడికి ఇష్టం మాట్లాడుతున్నాడు పిల్ల మాటలు పట్టుకోని కివా గతే కావాలా చూతపో ఏమో వెనకకే చూసుకుంటా పోతాను మాసాలు అవునన్నా ఏంద్రా మీ తమ్ముని కాడ యాక్సిడెంట్ అయింది ఎక్కడ బస్ స్టాండ్ కాడ ఎటు పోతున్నావు ఏంటిది నువ్వు ఎటు పోతున్నావు అంటే అని యాక్సిడెంట్ అన్నాడంటే నీకేమైనా తలకాయ ఉందా చేనులు ఎంత లొల్లి పెట్టిండు మగవాడు లెక్క చూసిండు ఇప్పుడు పోతున్నావు మన తమ్ముడు కాదా తమ్ముడు పోతావా ఏయ్ ఎక్కువతో మాట్లాడి చెప్తారా వాళ్ళ ఒక రక్తం కావాలంటే ఒక్క కుట్టరా ఇంకోసారి మా మధ్యలో కష్టం వరకు బొందలు పెట్టని అప్ప ఏమైంది అని కాదు యాక్సిడెంట్ అయ్యాడా ఎప్పుడు ఏమో వాడు వచ్చుడు అయ్యో ఎందుకండి అంత స్పీడ్ పోయిల్లు ఎన్ని దెబ్బలు తాకినాయి మీకేమన్నా అయితే నా పరిస్థితి ఏంది మన పుట్టబోయే బిడ్డ పరిస్థితి ఏంది ఎందుకు ఇట్లా చేసిళ్ళు అవునే సంధ్య సమయానికి మా అన్నచ్చి కాపాడపోతే నా పరిస్థితి అవునే ఊహించుకుంటేనే భయం అవుతుంది అవునండి మీ అన్న లేకుంటే ఈ రోజు మన బతుకులు ఆగమైపోవు మీ అన్న దేవుడు అండి హాస్పిటల్ ఖర్చు అంతా మీ అన్నే చూసుకున్నాడు తమ్ముడు అన్న ఎట్లుందిరా పండుకోరా ఏం పర్లేదన్న అన్నా నేను ఎంత తిట్టినా ఎంత కొట్టినా నా రక్త సంబంధం నాకు అయిందన్న నన్ను క్షమించన్నా ఇప్పుడు గవ్వని ఎందుకురా నువ్వు మంచిగా చాలరన్నా అన్నా నిన్ను ఎట్లా క్షమించాను అడగాలి నాకు అర్థమవుతలేదు అన్న నన్ను క్షమించన్నా రే తమ్ముడు నువ్వు గట్ట అనకురా నువ్వు ఎవరురా నా రక్తాన్ని అరే తమ్ముడు మంది మాటలు పట్టుకొని నువ్వు నన్ను కావాలి కానీ నేను ఎవరి మాట పట్టించుకోలేరా నువ్వు ఉన్నావు నువ్వు ఒక్కనివిరా అరే అన్నదమ్ములు విడిపోవద్దురా మస్తు మంది మనం విడిపోవాలని చూసి కానీ ఆ దేవుడే మనల్ని కలుపుతాడు అరే నీకు ఏమైనా ఏదైనా ఈ అన్నని ఎంబడి ఉంటారా నువ్వు అస్సలు బాధపడు అరే తమ్ముడు ఈ కాడ నుంచి మనందరం కలిసే ఉండాలి సరేనా నువ్వు ఎట్లా ఉండాలి అన్న సరేరా నువ్వేం బాధపడదు తిన్నావా అన్న అన్న బావా నన్ను క్షమించు నిన్ను అనరాని మాటలన్నా తప్పైపోయింది అద్దురా బుజ్జిలే నువ్వు ఎట్లా నువ్వులే నువ్వు